UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో హైదరాబాద్ డేంజర్లో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు 3 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు మరో 2 రోజుల వరకు తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 7 జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాగా నిన్న అత్యధికంగా జనగామ జిల్లా దేవరపుల్లలో 11.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని యెల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు వరద పోటెత్తింది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా వరద వచ్చి చేరుతోంది. కాగా హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1762 అడుగులకు చేరింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.